विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचंद्र श्रितपारिजात समस्त कल्याण गुणाभिराम सीतामुखाम्भोर्वचञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:06 తిథి షష్ఠి సాయంకాలం 5:58 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 11:31 వరకు, వర్జం మధ్యాహ్నం 2:41 నుంచి 4:27 వరకు, మరల తెల్లవారుజామున 5:46 ప్రారంభం, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:31 వరకు, అమృతకాలం రాత్రి 7:59 నుంచి 9:45 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం ప్రదోషం ఉంది సాయంకాలపు వేళ. సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మనం శివుణ్ణి పరివారంతో సహా ఆరాధించుకోవడం ద్వారా సకల సౌకర్యాలతో జీవనం సుఖప్రదంగా నడిచిపోతుంది. నిజానికి భగవంతుణ్ణి ఆరాధించడం ఎందుకు ఆరాధించాలండి? మనకు ఆయన ఎన్నో ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వాటన్నిటికీ కూడా కృతజ్ఞతారూపకంగా ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన్ని ఆరాధించుకుంటూనే ఉండాలి. విశేషించి ఈ ప్రదోషం నాటి పవిత్ర సమయాలలో ఆరాధించడం ద్వారా విశిష్టమైన ఫలితం వస్తుంది, ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అలా ఎక్కువ ఫలితము ఎక్కువ పుణ్యబలము వస్తే తప్ప వ్యక్తి దుఃఖములను అధిగమించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ పాపాన్నంతనే అధిగమించాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రదోష సమయాల లాంటి ఉత్తమ సమయాలలో భగవదారాధన తప్పనిసరిగా చేయాలి. పుణ్యబలం పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. ఒక్క రోజులోనూ ఒక సంవత్సరంలోనూ విజయాన్ని ఆశించకుండా ధైర్యశాలివై ముందుకు అడుగు వేయాలి. ఓ ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారందరూ. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు. వక్రతుండుగా ఎందుకున్నాడు స్వామివారు అంటే ఓంకారతత్వంలో విరాజిల్లుతున్నాడు స్వామివారు అని. నిశితమైనటువంటి కను దృష్టితో చూస్తూ ఉంటాడు ఆయన. ఆ బొజ్జ చూసినట్లయితే పెద్ద బొజ్జ, ఆ బొజ్జలో ఈ సృష్టి అంతా కూడాను దాచి ఉన్నది అని చెప్పేసి ఆయనకి కుండలిని శక్తి జాగృతం కావటానికి, మనలో కుండలిని శక్తి యొక్క ప్రభావం తెలుసుకోవడానికి నాగాభరణుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప విశేషం కేవలం ఆ గణపతిలో దాగిన పరమార్థ లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను నిత్యం గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే, ఆ గకార మంత్రంలో దాగినటువంటి గణేశ తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే
గణేషు తత్వానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠనం చేస్తూ మీరు కార్యార్థి అయి బయలుదేరినట్లయితే మీ కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరటానికి స్వామివారు సహకరిస్తాడు. అందుచేతనే బుధవారం నాడు మీకు వీలైతే గణేశునికి ప్రదక్షిణాలు చేయండి. ఆ గణేశ ప్రదక్షిణం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ స్వామి ప్రదక్షిణలో దాగిన పరమార్థం తన తల్లిదండ్రులకు చుట్టూతా ప్రదక్షిణం చేసి లోకాన్నే జయించాడు. అందుచేత ఆయన గణాధ్యక్ష పదవిని సంపాదించటానికి మూలతత్వం తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయటం వల్లనే కదా. అటువంటి మహా జిజ్ఞాస జ్ఞానతత్వం కలిగినటువంటి గణేశునికి మనం గనక ప్రదక్షిణం చేసినట్లయితే మన కోరికలన్నీ కూడా ఆ స్వామివారు నెరవేరుస్తాడు అనేటువంటి తత్వచింతన మనలో గనక వచ్చినట్లయితే, దాన్ని ఆచరించినట్లయితే తప్పనిసరిగా సఫలీకృతం కావడానికి ఆస్కారం అధికంగా ఉంది. ఇదే సనాతన సంస్కృతి సంప్రదాయంలో గణేశతత్వంలో దాగిన పరమార్థ లక్షణంగా మనం గ్రహించాలి. అందుచేత ఆ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి గుంజేళ్లు తీసి ఆ స్వామికి ఇష్టమైన మోదుగాలు సమర్పించి ఓం గం గణేశాయ నమః అనుకుంటేనే చాలు, సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎవరిదాకనో ఏలనయ్యా నీ మీద ఎద నిల్పలేక, ఔరా వారును వీరును అట్టివారును ఇట్టివారంచు తవులు మాలిన గుండెతోడ శివా పెడదారి పట్టెదను సువిచారమూల శ్రీశైల మల్లికార్జున మహాలింగ. ఓ శ్రీశైల మల్లికార్జున మహాలింగ స్వామి, ఎవరిదాకను ఏలనయ్యా నీ మీద ఎద నిల్పలేక, ఔరా వారును వీరు అట్టివారును ఇట్టివారంచు తవులు మాలిన గుండెతోడ పెడదారి పట్టెదను. నేను నీ మీద నా మనస్సుని నిలబెట్టలేక, నా హృదయంలో నీ ఉన్నావనే భావన స్థిరముగా చేయలేక, నీ సాధనలో నేను చాంచల్యానికి లోనవుతూ వాళ్ళలాంటి వారు వీళ్ళు ఇలాంటి వారు అనే భావనతో పెడదారి పట్టెదను. నేనే పెడదారిలోకి వెళ్ళిపోతున్నానయ్యా స్వామి. ఈ ధ్యాన మార్గంలో సాధన చేస్తున్న నేను నా మనస్సుని నీపై నిలపలేకపోవటం వల్ల, హృదయంలో నిన్ను నిలుపుకోలేకపోవటం వల్ల వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నా మనస్సు చెదురుబాటుకు లోను కాగా, నేను నీ గురించినటువంటి ధ్యానం మానేసి, నీ స్మరణ మానేసి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏం చేయలేకపోతున్నారో వీటిని గురించి ఆలోచిస్తూ వారిలా వీరిలా అని నా కాలమంతా వృధా చేస్తున్నానయ్యా. ఓ స్వామి, సువిచారమూల విచారం చేసినట్లయితే, బాగా ఆలోచన చేసినట్లయితే చక్కగా ఆ ఆలోచన చివర అర్థమయ్యేదేమిటంటే పరమేశ్వరుని యొక్క తత్వం. బాగా విచారించగా విచారించగా పట్టుబడేది ఆ భగవత్తత్వం, పరమేశ్వర తత్వం. అలా నేను బాగా ఆలోచన చేయగా చేయగా నాకు ఏం తెలుస్తున్నది అని అంటే, వారి గురించి వీరి గురించి మాట్లాడటం పక్కన పెట్టేస్తే, నేనేం చేస్తున్నాను అనేది ఆలోచిస్తే, నేను కూడా నీ ధ్యానం చేస్తూ చేస్తూ కూడా మధ్యలో ఆగిపోయి, అట్టివారంచు ఇట్టివారంచు వారును వీరు పెడదారి పట్టెదను, వాళ్ళలా ఉన్నారు వీళ్ళిలా ఉన్నారు అని భావన చేస్తూ, ఇతరులతో చర్చలు చేస్తూ నీ ధ్యానానికి దూరమై నేను కూడా పెడదారిలోకి వెళ్ళిపోతున్నానయ్యా. సువిచారమూల చక్కగా ఆలోచన చేసినట్లయితే నాకు తెలుస్తున్నది ఇదయ్యా. ఈ మాత్రం తెలియటం కూడా, ఈ ఆత్మ పరిశీలన జరగటం కూడా నీ అనుగ్రహంగానే భావిస్తున్నాను. ఇక
ఈ వారి గురించి వీరి గురించి ఆలోచించేటువంటిది ఇదంతా కూడా కట్టిపెట్టి నీ గురించే చింతన చేస్తూ మనస్సుని నీ మీదే నిలుపుకుని సాగేలా అనుగ్రహించమంటూ ఆర్తితో భక్తితో వేదాంత భావనలతో చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన విశ్వనాథ వారి శ్రీగిరి మల్లికార్జున శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమాచార్యులు వెంకటపతిని ఒక హంసతో పోల్చి రచించినటువంటి కీర్తన దిబ్బలు వెట్టుచు తేలిన దిదివో ఉబ్బు నీటిపై ఒక హంస అనే పల్లవితో కూడినది. ఇందులో హంస నీటిపై తేలియాడినట్లుగా ప్రళయకాలంలో ఏకార్ణవ జలంపై నారాయణుడి తేలియాడుతున్నాడు. అదేవిధంగా హంస కమలములతో విహరిస్తున్నట్లుగా ఈ నారాయణుడనే హంస కమలాదేవి అనే లక్ష్మీదేవితో విహరిస్తున్నాడు. ఇక మానస సరస్సులో హంస ఉంటుంది, జీవుల మానస సరస్సులో ఈ పరమహంస ఉంటున్నాడు అని మొదటి చరణంలో వర్ణించి రెండవ చరణంలో పాలు నీరు వేర్పరచి పాలలో నోలలాడనిది ఒక హంస పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో సాధారణంగా ఒక మాట లోకంలో వినబడుతుంటుంది. అదేమిటంటే హంస పాలు నీళ్లు కలిపి ఉంటే వేరు చేసి పాలను స్వీకరించి నీళ్ళను విడిచిపెడుతుంది. ఈ విధంగా పాలు నీరుని వేర్పరచగలిగే గుణము హంసకున్నది. అలాగే నారాయణుడైన హంస కూడా అలాంటి పని చేస్తున్నాడు. అదేమిటయ్యా అంటే ఈ భావన మనం గ్రహించాలి. పాలు నీరు వేర్పరచి పాలలో నోలలాడినది ఒక హంస. జీవులు పుణ్యపాప మిశ్రితంగా ఉంటారు. వాళ్ళకి పాపాలు పుణ్యాలు కలిపి చేసేస్తుంటారు. వేరు చేసుకోవడం కూడా తెలియదు. అయితే నారాయణుని శరణు వేయడం అనేటువంటి ఒక గుణం కలిగి ఆయన చెంత చేరితే ఆయన ఆ పాపాలను విడిచిపెట్టి పుణ్యాలను స్వీకరించి ఆ జీవులను అనుగ్రహిస్తుంటాడు. అందుకు చేసిన పాపాలు ఏమిటో తెలియదు కానీ ఇకపై పాపాలు చెయ్యను అని మనస్సులో సంకల్పించుకుని భగవాన్ని శరణు వేడితే ఆ పాపములన్నీ తొలగించి ఆ పుణ్య ఫలాలు స్వీకరించి అనుగ్రహిస్తున్నాడనే భావాన్ని చెప్పడమే పుణ్యాలు స్వీకరించడం, పాలను స్వీకరించడం. నీటిని విడిచిపెట్టుట, పాపాలను విడిచిపెట్టుట అనే భావాన్ని తీసుకుని పాలు నీరు వేర్పరచి పాలలో నోలలాడే ఆ చెప్పడంలో పాలు నీరు వేరు చేసి పాలలో ఓలలాడుతోంది. అంటే పుణ్యముల్లోనే భగవంతుడు లభిస్తాడు. పుణ్యకీర్తి పుణ్యలభ్య అని మనం లలితా సహస్రనామాలో చెప్పుకుంటున్నాం. పుణ్యములు కలవాడికే భగవానుడు దొరుకుతాడు. పుణ్యము అంటే పవిత్రమైన కర్మలు అని అర్థం. అనేక జన్మల్లో చేసుకున్న పవిత్ర కర్మల వల్ల భగవంతుడు లభిస్తాడు. అందుకు ఆయనే ఆ పాపములని తొలగించి పుణ్యాల్లో ప్రకాశిస్తాడట. అందుకు పుణ్యముల్లోనే భగవంతుడి యొక్క స్ఫురణ కలుగుతుంది. పుణ్యములు లేని వారికి భగవంతుడు స్ఫురించడు. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నది ఒక హంస. పాలు పడిన అంటే తనను ఆశ్రయించిన అని అర్థం. ఆశ్రయించిన పరమహంసలతో కలిసి ఉంటాడు ఈయన. అంటే భక్తులు పరమాత్మను ఆశ్రయిస్తున్నారు. యోగులు, జ్ఞానులు మొదలైన వారు ఆశ్రయించిన ఆ భక్తుల యొక్క యోగుల యొక్క అంతఃకరణంలో వారితో ఉండి సంచరిస్తున్నాడు. ముక్తానాం పరమాగతి అని విష్ణు శాస్త్రం చెప్తున్నది. ముక్తులైన వారు చేరే చోటు ఏది అంటే ఆ నారాయణ పదం. అందుకు ముక్తులు నారాయణ్ణి చేరుతున్నారు. పరమహంసలు వారిని ముక్తులు అంటారు. అందుకు పరమహంస శబ్దము ముక్తులని, యోగులని, జ్ఞానులని చెప్తున్నది. హంస అంటే శ్రేష్టవాచకం ఉంది. పరమహంసలు అంటే గొప్పవారు అని అర్థం. వేటిలో గొప్పవారు? యోగము, జ్ఞానము, భక్తి ఉన్నప్పుడు పరమహంసలు అని. అవధూతల్ని, బ్రహ్మజ్ఞాన సంపన్నులను కూడా ఈ శబ్దంతో పోల్చుతారు. ఎందుకంటే వారి ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు కానీ వారి దృష్టికి మన దృష్టికి తేడా ఉంది. వారిని ఎందుకు పరమహంస అంటారనేది తెలుసుకోవాలి. ఈ ప్రపంచమంతా కూడాను ఆత్మానాత్మల సంగమంగా మనకు కనబడుతుంది.
దీన్ని చిజ్జడ గ్రంథి అని అంటారు. చిత్ జడము రెండు ఉంటాయి ప్రపంచంలో. జడము అంటే సామాన్యుడికి కూడా కనిపించే ప్రపంచం. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, మానవులు, పక్షులు, పశువులు ఇవి అందరికీ కనిపిస్తూనే ఉంటాయి. ఇదంతా జడమే. కానీ జడమైన ఈ ప్రపంచానికి చైతన్యం ఇచ్చే పరమాత్మ ఈ ప్రపంచంలోనే ఉంటాడు, కానీ ఎవరికి కనబడ్డు. అది ఎవరికి కనబడతాడు అంటే యోగులకు కనబడతారు. జడమైన ప్రకృతిని మాత్రమే చూస్తారు సామాన్యులు. ఈ జడమైన ప్రకృతికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మను చూస్తారు అసామాన్యులైన యోగులు. అది యోగ దృష్టికి భోగ దృష్టికి ఉన్నటువంటి తేడా. అందుకే సామాన్యులకి ప్రపంచం కనబడుతుంది, యోగులకి పరమాత్మ కనబడతాడు. అదే హంసలతో పోల్చి చెప్పడం. హంసలు పాలన మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టినట్లుగా యోగులు పరమాత్మని స్వీకరించి ప్రపంచ దృష్టిని విడిచిపెడతారు. అందుకు యోగులకు పరమహంసలు అని పేరు. అలాంటి పరమహంసలు ఏ పరమాత్మను ఆశ్రయిస్తున్నారో ఆ పరమాత్మ ఈ నారాయణుడు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ఒకే జాతి ఒక దగ్గరికి చేరతాయి, అనగా హంసలన్నీ ఒక దగ్గరికి చేరతాయి. ఇప్పుడు నారాయణుడు అనబడే మహాహంస దగ్గరికి ఈ పరమహంసలందరూ చేరుతున్నారు. అంటే నారాయణ్ణి ఆశ్రయిస్తున్నారు, ముక్తులై ఆయన్ని గతిగా పొందుతూ ఉన్నారు అనే విషయాన్ని ఈ వాక్యంలో చూపిస్తున్నాడు. పాలు పడిన ఈ పరమహంసముల ఒలినున్నదిదే ఒక హంస. తనను ఆశ్రయించినటువంటి మహాభక్తులు, యోగులు, జ్ఞానులైన పరమహంసలతో ప్రకాశిస్తున్నాడు ఈ పరమాత్మ హంస. తడవి రోమ రంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస, కడువేడుక వెంకటగిరి మీదట నొడలు పెంచనిది ఒక హంస, దిబ్బలు వెట్టుచి తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస. తడివి రోమరంధ్రంబుల గ్రుడ్లను. ఇప్పుడు హంసలు వాటి యొక్క రెక్కలలో గ్రుడ్లను పొదుగుతాయట. అదేవిధంగా ఇక్కడ ఈ మహానుభావుడు కూడా తన రోమరంధ్రముల్లో గ్రుడ్లను పొదుగుతున్నాడు. ఇక్కడ గ్రుడ్లు అంటే బ్రహ్మాండములు అని అర్థం. ఈ సమస్త బ్రహ్మాండములు నారాయణను ఆశ్రయించుకుని చైతన్యాన్ని పొందుతున్నాయి. నారాయణుడు ఒకచోట, బ్రహ్మాండములు ఒకచోట లేవు. నారాయణుడే చైతన్యమూర్తి. చైతన్యాన్ని ఆశ్రయించుకుని జడ ప్రకృతి అంతా చేతనత్వాన్ని పొందుతూ ఉన్నది. అలాగా సమస్త బ్రహ్మాండములు విశ్వరూపుడైన నారాయణుని యందే సృష్టి స్థితిలయులు మూడు పొందుతున్నాయి. అది చెప్పడం ఇక్కడ. తడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస, కడు వేడుక వెంకటగిరి మీదట వడలు పెంచనిది ఒక హంస. అన్నమయ్య భక్తిలో గొప్పతనం ఏంటంటే అటు వేదాలు, ఇటు ఉపనిషత్తులు, అటు పురాణాలు, ఆగమాలు అన్నీ పరిశీలించి వాటన్నింటిలో చెప్పబడ్డ పరతత్వమంతా ఈ వెంకటేశ్వరుడే అని ఏకోన్ముఖం చేస్తాడు. అది గొప్ప దర్శనం. అలాంటి భక్తుడు కనుకనే ముక్తిని పొందాడు. కడువేడుక వెంకటగిరి మీదట, ఎంతో ఆనందంతో ఈ వెంకటగిరి మీద వడలు పెంచనిదే ఒక హంస. వడలు పెంచుట అంటే వృద్ధి చెంది గోచరిస్తున్నాడు ఆ వెంకటపతి. కనుక వెంకటపతిని హంసగా చూపించి ఆశ్రయించినటువంటి భవ్య కీర్తన ఇది. అన్నమయ్య కవితా దృష్టికి, భక్తికి, తాత్వికతకి, పురాణ జ్ఞానానికి కూడా సంకేతంగా నిలిచిన గీతాల్లో ఇదొకటి. ఈ విధంగా వెంకటేశ్వర స్వరూపాన్ని అన్నమయ్య కీర్తనలో దర్శిస్తూ అన్నమయ్య భక్తి మార్గములు ఎన్ని రకాలు చూపించాడు అనేది మరొక కీర్తన ప్రస్తావన చేసుకోబోతున్నాం. నానా భక్తులివి నరుల మార్గములు, ఏ నెపాననైనా నాతడియ్యకును భక్తి, నానా భక్తులివి నరుల మార్గములు. భక్తి అని ఒక్క మాట అంటాం, కానీ భక్తిలో అనేక భేదాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో పరమాత్మను ఆశ్రయిస్తారు. భగవంతుడు ఒక్కడు, ఆశ్రయించిన వారందరినీ కలిపి భక్తులు అంటాం. కానీ భక్తి మాత్రం ఒక్క రకంగా ఉండదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుందట. ఎన్నెన్ని రకాల భక్తులు ఉన్నాయో చూపిస్తున్నారు ఈ కీర్తనలో. అన్నమయ్య కీర్తనని దగ్గర పెట్టుకుంటే భక్తి శాస్త్రం తయారు చేయవచ్చు. గతంలో భక్తికి సంబంధించిన కొన్ని కీర్తనలు వరుసగా చెప్పుకున్నాం. వాటికి ఇదో మకుటంలాగా మరొక కీర్తన ప్రస్తావించుకుని ఇంకొక అంశంలో ప్రవేశించవచ్చు. ఇప్పుడు ఒక్క కీర్తనలో ఎన్ని రకాల భక్తి నామములు చెప్తున్నాడో గమనించవచ్చు. ఇందులో నానా భక్తులివి నరుల మార్గములు. నరుల మార్గములు అంటే మానవులు నడిచే భక్తి మార్గములు అనేక రకములుగా ఉన్నాయి. ఏ నెపాననైనా ఆతడియ్యుకును భక్తి. నెపము అంటే ఏదో విధంగా పరమాత్మను ఆశ్రయిస్తే చాలు, ఆయన తప్పకుండా ఆ భక్తిని స్వీకరిస్తాడు. ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తున్నాడు. ఏ నెపాననైనా, ఆ మాట చాలా గొప్ప మాట. నెపము అంటే ఇక్కడ వ్యాజ్యము అని అంటారు. ఏదో ఒక భావంతో ఆయన ఆశ్రయిస్తే ఆశ్రయించాడు కదా అని తప్పకుండా స్వీకరిస్తాడట. అందుకు ఆయన ఆశ్రయించడానికి ఒక్కొక్క భక్తి ఒక్కొక్క నెపమవుతుంది. ఏ నెపాననైనా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం అని గీతలో స్వామి చెప్పారు. అలా ఎవరు ఏ భావంతో నన్ను ఆశ్రయిస్తో వారిని ఆ విధంగా అనుగ్రహిస్తున్నాను. ఆ భావమే ఇక్కడ ఏ నపాననైనా ఒక అందమైన తెలుగు మాటతో ప్రస్తావన చేశారు. ఇక చరణాల్లోకి వచ్చేటప్పటికల్లా 3 చరణాల్లో ఆయన మొత్తం 12 రకాల భక్తులను చూపిస్తున్నారు.
హరికిగా వాదించుట అది ఉన్మాద భక్తి, పరుల గొలువకుంటే పతివ్రతా భక్తి, అరసి ఆత్మగనుటదయే విజ్ఞాన భక్తి, అరమరచి చొక్కుటే ఆనంద భక్తి. హరికిగా వాదించుట అది ఉన్మాద భక్తి. హరికిగా వాదించుట అంటే నారాయణుడి పక్షాన ఎప్పుడూ వాదం పెట్టుకోవడం. అంటే ఎవరైనా విష్ణువుని ఏమైనా అంటే సహించలేక ఆయన గొప్పతనాన్ని మాటి మాటికి వాదిస్తూ అంటే చెప్తూ ఉంటే దాని ఉన్మాద భక్తి. అదొక పిచ్చి. ఎవడు ఒక పిచ్చిలో ఉంటే దాని విరుద్ధంగా ఎవడైనా మాట్లాడితే వెంటనే తట్టుకోలేడు. అది ఉన్మాద భక్తి. ఈ ఉన్మాదం గొప్ప మాటే. నిజాన్ని ఉన్మత్తత అనే మాట, పిచ్చి అనేది లోకంలో మనం విపరీత అర్థంలో వాడతాం, కానీ ఇక్కడ సరి అయిన అర్థంలో స్వీకరించాలి. ఉన్మాదము, మాదము అన్న మత్తత అనే అర్థం ఏంటంటే పరవశము, మైమరపు అని అర్థం. ఆ మైమరపు ఎలా ఉంది? అంటే ఉత్కృష్టమైన అని అర్థం. గొప్పదైన మైమరపుని ఉన్మాదం అని అంటారు. ఇప్పుడు మనం ఆ అర్థాన్ని స్వీకరించాలి. అందుకు భగవంతుని తలంచుకోగానే ఆయన భావంలో ఎప్పుడు ఆ మైమరపులో ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మ భావంలో ప్రపంచాన్ని మర్చిపోతాడో ఇంకొక ఆలోచన ఉండదు, ఆయన గురించే వాదిస్తూ ఉంటాడు. అందుకు హరికిగా వాదించుట అది ఉన్మాద భక్తి, పరుల కొలువకుంటే పతివ్రతా భక్తి. పరుల కొలువకుంటే అంటే తన దైవాన్ని తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించని భక్తి ఏదైతే ఉందో అది పతివ్రతా భక్తి అన్నారు. పతివ్రత తన భర్తని తప్ప ఇంకో పురుషుని ఏ విధంగా భావించదో అదేవిధంగా తన దైవాన్ని తప్ప ఇంకొకరిని భావించని భక్తిని పతివ్రతా భక్తి అని అంటారు. ఇది తీసుకుని కొందరు ఏమంటారంటే ఇది అనన్య భక్తి కనుక ఇది చాలా గొప్పది, అందుకే ఇతర దేవతలను దండం పెట్టకూడదు అని చెప్తూ ఆ ఇతర దేవతలను దండం పెట్టకూడదనే మాట కాస్త ఇతర దేవత ద్వేషం కింద మార్చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ మాట చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. తన దైవాన్ని తప్ప ఇంకొకరిని తలంచను అంటే మంచిదే, కానీ ఇంకొక దైవాన్ని నిందించరాదు, అదొకటి. అంతేకాదు తన దైవం తనకెంతో ఆ దైవాలు ఆ భక్తులకి అంతే అని తెలుసుకోవాలి. అంతేగాని నాదే గొప్ప ఇతరులు కారు అనకూడదు. అంతేకాదు పతివ్రతా భక్తిలో మరొక విశేషం ఉన్నది. తన భర్తని పురుషుడిగా భావించినటువంటి పతివ్రత తన అన్నని తన తండ్రిని కూడా గౌరవిస్తుంది. అదేవిధంగా పతివ్రతా భక్తి కలిగినటువంటి వారు ఇతర దేవతల్ని ఆ మేరకు మర్యాద చేయవచ్చు, తన దైవాన్ని సర్వస్వంగా భావించి ఆరాధించాలి. ఇది పతివ్రతా భక్తి. ఇది కూడా గొప్పదే అంటున్నాడు అన్నమాచార్య. పరుల కొలువకుంటే పతివ్రతా భక్తి. 2 భక్తులయ్యే. మిగిలిన భక్తులను రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వతే నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. తోలు తిత్తి ఏమిటంటే కొంచెం చూస్తాం. ప్రపంచానికి వ్యామోహం పోగొట్టడానికి ఆవిర్భవించినదే దత్త అవతారం అని అనుకున్నాం కదా. వీటిలోనే ఉన్నటువంటి అంటే నీటిలోనే ఉన్నటువంటి తామరాకుపై నీళ్లు పడ్డా కూడా ఏమాత్రము తడవదు. సంసారంలోనే ఉంటున్నటువంటి ఆ వ్యామోహానికి ఆ లోను కాకోకుండా ఉంచడమే దత్తస్వామి యొక్క అవతారానికి ముఖ్య ఉద్దేశ్యం. దత్తస్వామి లీలలు అనేకం. ఈ లీల అనే నెపంతో వ్యామోహాన్ని పోగొడుతున్నాడు స్వామి. తన తల్లి అనసూయ మాతకు బాలలీల అనేటువంటి ఆనందాన్ని కలుగజేశాడు. ఆ ఆనందం అలవాటై ఆవిడ తనకు సహజమైన స్థితప్రజ్ఞత్వం పోగొట్టుకోకూడదని కొంతకాలం నిజంగా మాయమైపోయాడు. బాలదత్తుడు ఏమైపోయాడో అని తెలియక అనసూయాదేవి తల్లడిల్లి అంటే దుఃఖపడింది. తల్లడిల్లుతూ కుమిలిపోసాగింది. ఇంతలో యువరూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. ఆమె ఆనందంతో పొంగిపోయింది. దత్తుడు వస్తూనే, అమ్మా, నేను భక్తుల కోసం సహ్యాద్రి గుహల్లో నివసించవలసి ఉంది, నాకు సెలవు ఇవ్వు అన్నాడు. వచ్చి రావతోనే అనసూయమాత అంది, గొప్ప తపస్యాలి అయినప్పటికీ కూడా పుత్రమోహంలో పడి నన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదని పట్టుబట్టింది.
దత్తుడు తాను వెళ్ళాల్సిందే నేను అని మొరటుగా పట్టుబడ్డాడు. అంటే పట్టుబట్టాడు, నేను వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి, ఉండను అని. చివరికి అనసూయమాత కోపించి, నువ్వు యోగివి గురువువి అయితే కావచ్చు, కానీ నాకు మాత్రం పుత్రుడివి, నీకు ఈ చర్మదేహం ఇచ్చింది నేనే కదా అన్నది. ఆవిడ మమకారం తారస్థాయిలో ఉంటుందని దత్తస్వామి చిరునవ్వు నవ్వాడు. అంతలోనే తన గోళ్లతో తన చర్మం అంగీ చొక్కా విప్పినట్లు విప్పి తల్లి చేతిలో పెట్టాడు. ఆ సమయంలో ఆయన స్వరూపం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది. ఆ తేజస్సు చూసేసరికి అనసూయ మాతలో మోహబంధాలు దగ్ధమై దత్తతత్వం దర్శనమిచ్చింది. వెంటనే అప్రయత్నంగా ఆవిడ నోట వెంబడి స్తోత్రాలు వెలువడ్డాయి. జ్ఞానమునకు అనుకూలమైన వాడా దత్తదేవా, నిన్ను మొదట్లో పుత్రమోహంలో పడి నాయనా నాయనా అన్నాను. ఓ గీషా, ఇప్పుడు మోహ జాలాలు అణగాయి, ధన్యురాల్ని ఇప్పుడు నాయనా నాయనా, తండ్రి తండ్రి, ఇప్పుడు కూడా తండ్రి తండ్రి అంటున్నాం. ఆ నాయనకి ఈ నాయనకి అర్థం వేరే. అనసూయమాత మొట్టమొదటి సాక్షాత్కరించినప్పటి రూపాన్ని మనసారా తరించింది, మనసారా తలిచింది. దివ్యజ్ఞాన అవతారమే దత్తుడు అని స్మరించుకుంది, ప్రార్థించుకుంది. మోహం వదిలిపోగానే ఆనందంతో ఆ అనసూయమాత దత్తాత్రేయుడికి చర్మాన్ని మళ్లీ తొడిగి ఆశీర్వదించి సహ్యాద్రికి పంపింది. సహ్యాద్రిలో ఆయన యోగ దీక్షలో ఉంటూ ఒకప్పుడు యోగిగా, మరొకప్పుడు భోగిగా, ఒకప్పుడు శాంతమూర్తిగా, ఒకప్పుడు భీభత్సమూర్తిగా చిత్ర విచిత్రంగా బయటికి వ్యవహరిస్తూ లోపల మాత్రం నిత్యయోగ స్థితిలో ఉండేవాడు. క్రమంగా ఆయన అనేక మంది శిష్యులకు యోగబోధ చేశాడు. అనేక సందర్భాల్లో దానవులకు కూడా తన శక్తి ద్వారా సంహరించాడు. ఈ విధంగా తన యొక్క అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దత్తస్వామి మొదట తన తల్లికి మమకార బంధాన్ని తొలగించాడు. జీవితంలో దుఃఖానికి ప్రధానమైనటువంటి కారణం మమకారము. తన పెంపుడు కోడిని చంపుతూ ఉండగానే పిల్లి మీద కోపం వస్తుంది కదా. తమ వస్త్రాలను ధ్వంసం చేసినటువంటి ఎలుకను చంపితే అదే పిల్లి మీద ప్రేమ పుడుతుంది కదా. వస్తువుల మీద మమకారమే పిల్లిపైన మైత్రిని ద్వేషాన్ని కలిగిస్తున్నాయి. ఈ కిటుకును ఉదాహరణంగా తెలిపి దత్తస్వామి మనకు జ్ఞానోపదేశం చేస్తున్నాడు. స్వామి బోధ మనలో తగు తెలివిని రగిలించుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.